వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చినటువంటి హనీ ట్రాప్ ముఠా వ్యవహారం, అందులో ఒక సీఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు నేరుగా చేతులు కలిపినట్టు తేలడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. అది పోలీసు వ్యవస్థనే కుదిపేసింది. సస్పెన్షన్తో సరిపెట్టకుండా నేరుగా సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం అనేది సాధారణ చర్య కాదు, ఒక స్పష్టమైనటువంటి సంకేతం. ఖాకీ అంటే కవచం కానీ నేరాలకు కవర్ కాదు. రక్షణ ఇవ్వాల్సిన వారే దోపిడీలకు పాల్పడితే ప్రజాస్వామ్యానికి అది అత్యంత ప్రమాదకర సంకేతం. యూనిఫామ్ అంటే కేవలం ఒక దుస్తులు మాత్రమే కాదు, అది బాధ్యత, అది నమ్మకం. ఒక పోలీస్ అధికారి ఛాతిపై ఉండే బ్యాడ్జ్ కేవలం అధికారానికి ప్రతీక కాదు, అది ప్రజల భద్రతకు ఇచ్చినటువంటి హామీ. అలాంటి పవిత్రమైన బాధ్యతను పక్కన పెట్టి నేర ముఠాలతో చేతులు కలపడం అంటే వ్యవస్థని లోపల నుంచి కుళ్ళించడం లాంటిదే. గతంలో ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు విచారణలు, సస్పెన్షన్లు, బదిలీలతో కాలం గడిపేవారు. కానీ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం వ్యవస్థలో కొత్త మార్పుకి నాంది పలుకుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించేటువంటి విషయం. విశాఖపట్నంలో ఒక మహిళా పోలీస్ అధికారి కిడ్నాప్ ముఠాలతో సంబంధాలు పెట్టుకున్న ఘటన, మరికొన్ని చోట్ల భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, లంచాలు, ఇవన్నీ చూస్తుంటే కొందరు ఖాకీ ధరించిన వారు తమ ప్రమాణాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో అర్థమవుతోంది. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి, నేరగాడి కంటే నేరగాడిగా మారిన పోలీస్ మరింత ప్రమాదకారి. ఎందుకంటే అతనికి చట్టం తెలుసు, వ్యవస్థలోని బలహీనతలు తెలుసు, వాటిని ఎలా దుర్వినియోగం చేయాలో కూడా తెలుసు. ప్రజలు పోలీసుల్ని నమ్ముతారు, ఎందుకంటే అత్యవసర సమయంలో మొదటిగా గుర్తుకొచ్చేది వాళ్లే, అదే వ్యవస్థ. అలాంటి నమ్మకాన్ని కొందరు వ్యక్తుల తప్పిదాల వల్ల కోల్పోతే దాన్ని తిరిగి సాధించడం చాలా కష్టం. అందుకే ఇలాంటి కేసుల్లో రాజీకి తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అనంతపురం ఘటనలో ప్రభుత్వం చూపించిన కఠిన వైఖరి అదే దిశలో ఒక బలమైన అడుగు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజాయితీగా పనిచేస్తున్న వేలాది మంది పోలీసుల గౌరవాన్ని కాపాడటం. కొందరి తప్పిదాల వల్ల మొత్తం వ్యవస్థని అనుమానించడం, అవమానించడం సరైంది కాదు. కానీ అదే సమయంలో చెడుని సహించడం ప్రమాదకరం. కాబట్టి వ్యవస్థలో ఉన్న కలుపు మొక్కలను గుర్తించి తొలగించడం అత్యవసరం. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి నేర ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలి. కేవలం ఉద్యోగం నుంచి తొలగించడం మాత్రమే కాదు, చట్టపరంగా కూడా కఠినమైన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలి. అప్పుడు మాత్రమే ఖాకీ వేసుకుంటే ఏదైనా చేయొచ్చు అనే ధీమా పూర్తిగా పోతుంది. భయం, బాధ్యత, నైతిక విలువలు, ఈ మూడు కలిసే ఒక బలమైన పోలీస్ వ్యవస్థని నిర్మిస్తాయి. అనంతపురం ఘటన ఒక ముగింపు కాదు, అది ఒక ప్రారంభం కావాలి. ఈ ఘటనతో ప్రభుత్వం ఇచ్చిన సంకేతం చాలా స్పష్టంగా ఉంది. వ్యవస్థలో అవినీతి, నేరాలకు స్థానం లేదు. ఇప్పుడు అవసరం ఏంటంటే అదే కఠినతని కొనసాగించడం. ఖాకీవనం ప్రక్షాళన కోరుకుంటోంది. ఆ ప్రక్షాళన జరిగితేనే ప్రజల నమ్మకం తిరిగి బలపడుతుంది. లేదు అంటే అవమానాల పాలు కాక తప్పదు. ఎందుకంటే అనంతపురంలో జరిగింది మాత్రమే కాదు, ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి సంఘటన కూడా. కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఘటన, సిఐ, ఎస్ఐ కలిసి 498A అంటే గృహహింస కేసులకు సంబంధించి వాళ్ళని సెటిల్మెంట్ పేరుతోటి లంచాలు దండుకున్నటువంటి కేసు బయటకు వచ్చింది. అక్కడ మాత్రమే కాదు, అనేక సంఘటనలు, ఎన్నో సంఘటనలు. ఆఖరికి మహిళల్ని కిడ్నాప్ చేసి తీసుకురావడం కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది. దానికి ఐపీఎస్లు వీఆర్లో ఉన్నారు. మొత్తం 199 మంది పోలీసులు వీఆర్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఈ డిస్మిస్సల్ అనేటువంటి అస్త్రం ప్రయోగిస్తుందా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి ఏదైనా సరే ప్రజలు మొదటిగా తలుచుకునేది, మొదటిగా భద్రత కోరుకునేది పోలీసుల నుంచి. ఏం జరిగినా సరే అలాంటి పోలీసులే మేము భద్రత ఇవ్వం, కానీ మేమే ఇలాంటి బరితెగింపు పనులకి పాల్పడతాము అంటే ఆ వ్యవస్థ మరింత కుంగిపోతుంది, ప్రజలకి భద్రత అనేది తొలగిపోతుంది. అది జరగకుండా ప్రభుత్వం చట్టాలు చేయాలి. అట్ ద సేమ్ టైం తప్పులు చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.